నువ్వు జన్మించినప్పుడట దేవుడు అలాగే సైతాను నీ మీద ఒక పందెం వేశారట. ఏమిటంటే దేవుడు అన్నాడట, నా కుమారుడు నన్ను గెలిపిస్తాడు. సైతాన్ అన్నాడట, లేదు లేదు, వాడు నీ కుమారుడే కానీ నిన్ను కాదు, నన్ను గెలిపిస్తాడు. చూద్దాం ఎవరు గెలిపిస్తాడో మా అబ్బాయి. ఇప్పుడు ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుని బిడ్డలమైన మనం ఎవరిని గెలిపించాలి? నేను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి నువ్వు గెలిపించాల్సింది. నీ ప్రాణాలు తీయడానికి కంకణం కట్టిన సైతాన్ని నువ్వు గెలిపించాల్సింది. ఒకసారి ఆలోచించు. తప్పు చేసిన ప్రతిసారి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావో తెలుసా? సాతాన్ని గెలిపిస్తున్నావు. నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నోరు జారినా, అబద్ధం చెప్పినా, బూతు మాట నోట్లోంచి వచ్చినా, ఒకరితో గొడవ పడినా, లేదా కళ్ళను పాడు చేసుకున్నా, తలంపులు పాడు చేసుకున్నా, డబ్బులు కాజేసే ప్రయత్నం చేసినా, నువ్వు ఏ చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా, నువ్వు ఎవరిని ఓడగడుతున్నావో తెలుసా? నీ వెనుకున్నాని దేవుణ్ణి ఓడగడుతున్నావు. సైతాను ఓడిపోయాడు అనుకోండి, వాడు ఒక్కడే ఓడిపోతాడు. కానీ సైతాను గెలిచాడు అనుకోండి, ఇటువైపు ఇద్దరు ఓడిపోతున్నారు.